హాయ్ గాయ్స్, ఇది నయాగ్రా ఫాల్స్ వీడియో పార్ట్ 2. సో ఇక్కడ మేము వైట్ వాటర్ వాక్ వెళ్తున్నాము. వైట్ వాటర్ వాక్ అంటే నయాగ్రా నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. వాటర్ ఫ్లో మొత్తం వైట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా వైట్గా వాటర్ అంతా ఫ్లో అవుతుంది. సో దీన్ని వైట్ వాటర్ వాక్ అంటారు. వాటర్ అంతా గ్రీన్ కలర్ అండ్ పైన మొత్తం వైట్ కలర్ వస్తుంది. ఇక్కడ ఎవ్రీడే రెయిన్బో వస్తుందంట గైస్ నయాగ్రాలో. సో అందుకని నయాగ్రాని రెయిన్బో సిటీ అని కూడా అంటారు. ఎవ్రీడే రెయిన్బో వస్తుంది అక్కడ. ఇప్పుడు మనం చూస్తున్న బ్రిడ్జ్ యూఎస్కి కెనడాకి కనెక్టింగ్ బ్రిడ్జ్. ఇదేమో పవర్ టనల్, అంటే నయాగ్రాలో పవర్ ఎలా జనరేట్ చేస్తారో చూపిస్తారు. అండ్ మోరోవర్ ఇది ఆల్మోస్ట్ 100 years ముందు నుంచి ఉందంట టనల్. ఆ టనల్లో నుంచి మనం లోపలికి ఒక 1 kilometer నడిస్తే ఈ వ్యూ ఉంది గైస్. అండ్ ఇక్కడ ఇలాంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అది అక్కడ పెట్టి వింటే దాని హిస్టరీ అంతా చెప్తుంది. చాలా బాగుంది. ఇలాంటిది మన ఇండియాలో కూడా ఉంటే బాగుండు. సో ఆ టనల్లో నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. ఎలా ఉంది గైస్ వ్యూ, నయాగ్రా వ్యూ ఎంత పైన వరకు వెళ్తుంది కదా మిస్ట్. నయాగ్రా చుట్టుపక్కల మొత్తం వర్షం పడ్డట్టే ఉంటుంది అసలు ఎప్పుడు. ఇది నయాగ్రా ఫ్లోరల్ పార్క్ అన్నమాట. సో ట్రీస్ని యానిమల్స్ లాగా కట్ చేసి పెట్టారు. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఉడత చూడండి. సో ఇదంతా నయాగ్రా ఫ్లోరల్ పార్క్. ఒక ట్రీని హార్స్ షేప్లో కట్ చేశారు. దానికి వింగ్ అంటే దాంట్లోనే ఒక 4-5 చెట్లు ఉన్నాయి. అలా డిజైన్ చేశారు అనమాట వాళ్ళు. ఇదేమో డైనోసార్. అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. ఇదేమో ప్లాంట్ హౌస్, మొత్తం అన్ని ఫ్లవర్సే. ఇందులో ఉంటే ఫుల్ 100% ఆక్సిజన్ వచ్చేస్తుందేమో. బాగున్నాయి కదా, కలర్ చెట్లు, ఫ్లవర్స్, ట్రీస్, అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. బాగుంది. నెక్స్ట్ ఇక్కడేమో క్యాక్టస్, వైల్డ్లో డెజర్ట్లో ఉండే ప్లాంట్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ ఏం ఫ్లవర్స్ లేవు కానీ అన్ని డెజర్ట్ ప్లాంట్స్, క్యాక్టస్, ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ అన్నీ చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ని బాగా పెట్టారు వీళ్ళు. ఇక్కడ నాకు తెలిసిన ఒకే ఒక ప్లాంట్, టచ్ మీ నాట్ ప్లాంట్ ఉంది. దాంతో కొద్దిసేపు ఆడుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. బాయ్.